ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా దేవా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి మీ కృప మాకు దయచేసి అయ్యా మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా నిలబెట్టుకున్నందుకు, ఈ విధంగా మీ పాద సన్నిధిని ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని మేము గుర్తెరిగి మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగా మేమందరము కూడా భయభక్తులతో మీ యందు జీవించే కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిక గొని ఎడల వానికి దాహమిమ్ము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 21వ వచనం ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, శత్రువును సహితం ప్రేమించండి, వారికి కావలసినవి ఇవ్వండి, తద్వారా తండ్రి మీరు ఆశీర్వదింపబడతారని, తద్వారా తండ్రి మీరు తండ్రి వారితో తండ్రి ఎటువంటి శత్రుత్వం లేకుండా ఉంటారు అని సెలవిస్తున్నారు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మేము శత్రువులను అసహించుకునే వారిగా ఉండకుండా, విరోధులపైన కక్షపూరితమైన సాధింపు చర్యలు ఏవి చేయకుండా, అన్యుల వలె మేము ప్రవర్తించకుండా మా శత్రువును కూడా ప్రేమించే హృదయం మా అందరికీ దయచేయండి నాయనా. అలా చేసినట్లయితే అయ్యా, వారు చేసిన తప్పుకు వారు సిగ్గుపడే పరిస్థితి వస్తుందంటున్నారు తండ్రి. ఆ విధంగా మా యొక్క హృదయాన్ని దయచేయండి, ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో నాయనా బిడ్డలు లేవగానే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి అడుగుతున్నామయ్యా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఉన్నారో ప్రభువా, వారందరి గురించి ప్రార్థిస్తుండగా అయ్యా ఈ రోజున ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారి తలంపులకు మీరు తోడై ఉండండి, వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి, వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ప్రతి బిడ్డను ఉన్నతంగా ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఈ రోజున బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, రాకపోకలలో మీ దేవదూతల కంచె కాపుదల ఉంటుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా ప్రతి బిడ్డకు తండ్రి మీ దేవదూతల కంచె దయచేయండి. ఏ అపాయమైన, ఏ ప్రమాదమైన ఏ బిడ్డను తాకకుండా భద్రపరచండి నాయన. అదే విధంగా తండ్రి అయా చేస్తున్న పనులను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, సమస్త విధములైన పనులను బహుగా ఆశీర్వదించండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండకుండా ప్రతి బిడ్డను తండ్రి మీరే నిలవబెట్టుకొనండి ప్రభువా. అయా, నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉండగా ప్రతి కార్యాన్ని కూడా సఫలపరచండి. అయా, ఎవరైతే బిడ్డలు ఆగిపోయిన పనులను బట్టి చింతిస్తున్నారో ఆ ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన శక్తి, బలము, జ్ఞానము, వివేచన దయచేయండి తండ్రి. అదే విధంగా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు తండ్రి. వారు మంచిగా వాటిల్లో పార్టిసిపేట్ చేయులాగున కృప చూపించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి సహాయము దయచేయండి. మీ సాక్షులుగా వారిని ఈ రోజునలో పెట్టుకోనండి ప్రభువా. అదే విధంగా రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగానే ఉండడానికి కృప చూపించండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా. ఏ దుష్టుడు వారిని ఏమి చేయకుండా, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ప్రతి ఒక్క బిడ్డకు మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరు కూడా ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. ఆర్థిక పరిస్థితులన్నిటినీ తండ్రి చక్కపరచండి. వారందరినీ కూడా దీవించండి నా తండ్రి. అదేవిధంగా ఈ రోజున లోకమునికి ఆకర్షింపబడకుండా, అపవాది చేతుల్లో చిక్కుబడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా అయ్యా, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానమును, తెలివితేటలను ప్రతి బిడ్డకు దయచేయండి.
వాక్య జ్ఞానంతో నింపండి ప్రభువా. సమాధానంగా, ప్రశాంతంగా, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా, మీ నామాన్ని మహిమపరిచే జీవితాన్ని మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, అయా మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి అయా. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.